ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 3 ఎల్ క్లాసికో చెన్నై వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతుంది చెన్నై చెపాక్ స్టేడియంలో. ఈ పిచ్ వచ్చేసి ప్యూర్ స్పిన్ పిచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మోస్ట్లీ మ్యాచెస్ అయితే గెలిచొచ్చు. తర్వాత వచ్చేసి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 లోకి వస్తే రోహిత్ శర్మ, రికల్టన్, వన్ డౌన్ లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4 పొజిషన్ లో తిలక్ వర్మ. యాక్చువల్ గా నెంబర్ 5 లో అయితే హార్దిక్ పాండ్యా ఆడాలి, బట్ అతను ఈ మ్యాచ్ కి బ్యాన్ కాబట్టి నెక్స్ట్ పొజిషన్ లో రాబిన్ మింజ్ ఆడతాడు. నెంబర్ 6 లో శాంటనర్, నెంబర్ 7 లో రాజ్ అంగడ్బవా లేదంటే అర్జున్ టెండూల్కర్ ఆడొచ్చు. నెంబర్ 8 లో కార్బిన్ బౌచ్ ఉండొచ్చు. నెంబర్ 9 లో దీపక్ చాహర్, నెంబర్ 10 లో ట్రెంట్ బౌల్ట్, నెంబర్ 11 లో కరణ్ శర్మ ఆడతారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా కేఎస్ఎన్ రాజు లేదంటే అర్జున్ టెండూల్కర్ లేదంటే ఎవరైతే రాజ్ అంగడ్బవా ఉన్నారో వీళ్ళు ఆడొచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 వచ్చేసి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, నెంబర్ 3 లో వచ్చేసి రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4 లో దీపక్ హూడా లేదంటే విజయ్ శంకర్, నెంబర్ 5 లో దూబే, నెంబర్ 6 లో రవీంద్ర జడేజా, నెంబర్ 7 లో ధోని, నెంబర్ 8 లో శామ్ కరణ్, నెంబర్ 9 లో అశ్విన్, నెంబర్ 10 లో ఖలీల్ అహ్మద్, నెంబర్ 11 లో నూర్ అహ్మద్ ఆడుతారు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా మతీసా పతిరానా, అన్సూర్ కాంప్రోజ్ వంటి ప్లేయర్లు కూడా ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మోస్ట్ ప్రాబబుల్లీ ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసి స్పిన్ బాగా వేయగలుగుతారో వాళ్ళు. అయితే ఇక్కడ ముంబై ఇండియన్స్ స్పిన్ అయితే కొంచెం వీక్ గా ఉంది. అలాగనే చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్ ఏదైతే విభాగం ఉందో అది చాలా బాగా రాణించే అవకాశం ఉంది. మోస్ట్లీ ఈ మ్యాచ్ అయితే ముంబై యాజ్ యూజువల్ గా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ ని విక్టరీతోనే స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ ఇట్లా మీ చిన్న శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.